కార్యం కర్మ కరోతి యః అనే శ్లోకాన్ని మొదలెట్టుకుని ఇందులో సన్యాసి ఎలాంటి వాడు, సన్యాసి ఎలా ఉంటాడు, సన్యాసి అంటే సన్యాసం అంటే ఏమిటి అని ప్రశ్న ఉదయిస్తుంది. భగవానే చెప్తున్నారు. చివరిది సన్యాసం బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం. ఆశ్రమాలు 4. ఏంటేంటిది? బ్రహ్మచర్యము, గృహస్థము, సన్యాసం. చివరిది సన్యాసం. అయితే ఈ 3 బ్రహ్మచర్యము, సన్యాసము, వానప్రస్థము ఈ 3 ఆశ్రమాలు గృహస్థాశ్రమం పైన ఆధారపడి ఉంటున్నాయి. ఈ 3 తెగలటువంటి వారు కూడా వీరిపైనే ఆధారపడి ఉంటారు. చివరి సన్యాసము ఎట్లాంటి వాడు సన్యాసం చెప్పబడుతున్నాడంటే నిస్వార్థపరుడు, ఇతరుల క్షేమం కోరువాడు, దయగల హృదయుడు, రాగద్వేష రహితుడు. ఈ అధ్యాయంలో ఆత్మసాక్షాత్కారం పొందే విధానము, మనస్సు స్వాధీనం చేసుకునే విధానమును, అన్నిటికంటే మనస్సు చాలా గొప్పది. మనస్సే ఇంకా మనస్సు పైనే ప్రపంచం అంతా కూడా మనస్సు పైనే ఆధారపడింది. నీ జీవితము, నీ అదృష్టము కూడా మనస్సు పైనే ఆధారపడింది. మనస్సు స్వాధీనం, ఏకాంత స్థలము, యోగాభ్యాసము, కూర్చుండే విధానము ఇట్లాంటిది. ఈ అమృత తరంగంలో అంటున్నాడు, ఇది అమృతమే. దీంట్లో అమృతమును మదించి బాలసముద్రాన్ని మదిస్తే అమృతం ఎలా వచ్చిందో, ఈ శ్లోకాలన్నీ బయట ఆయన ఎన్ని చదివాడో అన్ని శ్లోకాలను మదించి 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 అమృతాన్ని తీసి అమృత తరంగినిగా మన ముందు ఉంచాడు. ఆ తర్వాత ఇవి ఉద్ధరేది ఆత్మానాత్మానం అని చెప్పబడింది ఏదైతే ఉందో, నువ్వు ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని మాటలు నేర్చినా, ఎందరు నిన్ను విడిచినా, ఎందరు ఎన్ని చేసినా నిన్ను నీవు ఉద్ధరించుకోలేకపోతే అన్నీ కూడా నిష్ఫలమే. ఇద్దరే ఆత్మ ఆత్మ. ఆ విధంగా మహర్షుల వారు ఈ శ్లోకానికి 68 శ్లోకాలు తీసుకొని చెబుతున్నటువంటి విషయాలల్లో ముఖ్యమైన ముత్యాలాంటి మాటలను కొన్ని మాత్రం నేను రాసుకున్నాను అన్నమాట. మహర్షుల వారు చెబుతున్నారు, మనస్సనే పులి, మనస్సు అనేది పులి లాంటిది. మనస్సు అనే పులి విషయారణ్యంలో తిరుగుతూ ఉంది. విషయాలంటే కొందరు తిరగచ్చు, కొందరు తిరగకపోవచ్చు. ఇంటికి ఎవరన్నా కారణం లేకుండా వస్తే ఏదో విషయం ఖర్చు, ఏం విషయం, ఏం చెప్తారు అంటే చెప్పే వాక్యం వెంట విషయం దాగి ఉంది. అదేవిధంగా మనస్సు పైన అన్నీ ఆధారపడింది. అది మనస్సు అనేది పులి లాంటిది, విషయం అనేది, విషయాలన్నీ అనేటివి ఆరణ్య. విషయాలంటే ఇక్కడ ఏం విషయం అని అంటే ఏమర్థం కాలే. ఇక్కడ మనకు జ్ఞానేంద్రియాలు ఉన్నాయా? జ్ఞానేంద్రియాలకు కంటికి విషయం ఏమిటి? చూపు. చెవికి విషయం ఏంటి? శబ్దం, ధ్వని. ముక్కుకు విషయం ఏమిటి? గంధం, సువాసన. గంధం అని చెప్పడానికి లేదు, సుగంధం దుర్గంధం రెండింటి స్వీకరిస్తుంది. ఆ తర్వాత ఇంకేంటిది? నాలుకకు విషయం ఏంటిది? తినుడు తిట్టుడు. ఇనుడు ఇంటి పెట్టిన వాళ్ళని తిట్టుడు. తర్వాత భగవన్నామాన్ని స్మరించడము, అది ఎన్నాటలైనా ఆడుతూ ఉంటుంది. ఈ చెవి ద్వారా వింటుంది విషయాన్ని, ఆ విన్నటువంటి విషయాన్ని చెవుల విని అట్టనే విడిచిపెట్టేది లేదు. మళ్ళా చొచ్చిన కాడికే వెళ్ళదు.
నోట్లోకి వెళ్తుంది మనం చెవులో వస్తుంది శబ్దము నోట్లోకి వెళ్తుంది. ఈ ఈ నాలుగు ఇంద్రియాలను సంబంధించిన విషయాలన్నీ కూడా నోట్ల నుంచే బయటకు రావడానికి అవకాశం. అది రోడ్డు అన్నమాట, అది దారి అన్నమాట. రోడ్డు ఏం మాట్లాడితే నోరంటే అంత పవిత్రమైందని అన్నట్టు. ఆ నోరులో ప్రవేశించి కంటిలో ప్రవేశించినప్పుడు బయట వస్తువు కనిపిస్తుంది, చెవిలో ప్రవేశించినప్పుడు శబ్దము వినిపిస్తుంది, ముక్కులో ప్రవేశించినప్పుడు వాసన తెలుస్తుంది, నాలుకలో ప్రవేశించినప్పుడు రుచి తెలుస్తుంది. దీనికి మాట్లాడే పని ఉంది, నాలుకకు రుచి తినే పని. ఆ తర్వాత చర్మానికి స్పర్శించే విషయం. ఇవి విషయాలు. ఇవి ఒకదానిపైన ఒకటి ఎలా ఉన్నాయంటే, ఆ మనస్సు అనేది ఎట్లాంటిది తెలుసా? సిగరు లాంటిది. కొలదిగా బుట్టు తొలుత చెదలు కొరికి తినివేయు వేవేగ కొయ్యనంత దుర్గుణము కూడా సూక్ష్మమై తోచు మొదట పిదపనాశంబు చేయునే పెద్దనైనా. ఎంత పెద్దవాడైతేనేమి అని ఎక్కడ లొగర్చానో అక్కడ లొగర్చుకుంటూ ఉంటుంది మనసు. మనసు అనేది కొలది కొంచెమే కనిపిస్తుంది, చెదలు ఉన్నట్టున్నది అని రోజు తీసేస్తాం కడుపు చెదలు పడుతుంది అని అడిగితే సింటి పెడతాం, అక్కడ రంధ్రం పడుతుంది. తీస్తూ మరి ఈ మట్టి ఏడికెళ్ళి తీస్తుందని మనం అనుకుంటున్నాం కదా. కాదు, ఏడికెళ్ళలో తేలు కట్టెలు తింటూ మట్టిని అది దొడ్డికిడుస్తుంది. కట్టెను మట్టి చేసి ఇడుస్తాను అన్నమాట. అదంతా తినేసి దర్వాజ దొరికితే అంతా బొర్రెని. ఆ విధంగా మనసు అనేది కొలది బుద్ధి తెలుత శుద్ధి కొరికి తిందేయి వేవేగా కొయ్యనంత దుర్గుణము కూడా సూక్ష్మమై తోచు మొదట పిదప నాశంబు చేసునే పెద్దనైనా. ఎంత పెద్దవాడైనా నాశంబు చేసే అవకాశం ఉంది. ఒక్క రంధ్రంబు మాత్రము ఉన్న చాలు గిన్నెలోనున్న జలములు కింది కురుక వశపడని దొక్క ఇంద్రియం పైన చాలు జ్ఞానమంతయు త్రుటిలో జారిపోవా. ఈ 5 ఇంద్రియాలు ఉన్నాయి, ఇంకా 10 ఇంద్రియాలు కూర్చుంటే చెప్పిన పని చేస్తాయి. ఈ 5 ఇంద్రియాలు మాత్రమే ఆటాడిస్తాయి. ఆ ఇంద్రియాలు అనేటువంటిది ఒక గిన్నెకు ఎన్ని రంధ్రాలు కావాలనున్నాడు బయటకోవడానికి? ఒక్క రంధ్రం ఉన్నా చాలు, అన్ని నీళ్ళలో కిందికి దూకేస్తుంది. వశపడని దొక్క ఇంద్రియం పైన చాలు. కళ్ళు తన వశంలో లేకుంటే చాలు, చెవి తన వశంలో లేకుంటే చాలు, ఇంకా నాలుగు తన వశంలో లేకుంటే చాలు, ఏమైనా చేయలేదు. ఆ విధంగా ఏమేం చేస్తుంది రాశాడు స్వామి అంటే కొన్ని మాత్రమే రాశాను నేను. మనస్సు అనే పులి విషయమనే అరణ్యంలో ప్రవేశించి స్వేచ్ఛగా తిరుగుతున్నది. బంధ మోక్షములకు పాప పుణ్యములకు నిందాస్తుతులకు మంచికి చెడుకి సుఖ దుఃఖములకు స్నేహములకు విరోధములకు గౌరవములకు అవమానములకు సంపదకు దరిద్ర్యములకు కీర్తికి అపకీర్తికి ఆరోగ్యానికి అనారోగ్యానికి ఉత్సాహం లేని ఉత్సాహం లేనితనానికి సత్యమునకు అసత్యమునకు జ్ఞానమునకు అజ్ఞానమునకు హింసకు అహింసకు దయకు నిర్దయకు రాగంకు ద్వేషంకు త్యాగంకు లోభంకు భక్తికి సత్కార్యములకు దుష్కార్యములకు ఇవన్నింటికి కూడా మనస్సు అనేదే ప్రవేశించి ఆ మనస్సు అనే పులియే మనిషిని చాలా పాడు చేస్తుంది. అందుకని ఒక భక్తుడు శివుడి దగ్గరికి పోయి అడిగాడట, శివ నువ్వు భిక్ష ఎత్తుకుంటావు కదా, భిక్ష ఓళ్ళు పెడతారు పోగానే? ఏదైనా ఒకటి ఉండాలా, జింబిక్కులు ఉంటేనే పెడతారు. నీకు ఒక కోతి ఇస్తా తీసుకోవా, ఈ కోతిని కొడతావా, ఇంటి ముంగట ఆట ఆడిస్తే నీకు భిక్ష పెడతారు అని చెప్పాడు. అంటే మరి ఆ కోతిని ఎందుకు ఇస్తున్నానో తెలుసా? కోతి అనేది నువ్వు ఆడవన్నట్టు ఆడుతుంది, అది నేను ఆడవన్నట్టు ఆడతలేదు కనుక ఆ కోతి నీకు ఇస్తున్నాను
కోతి అనేది మనసే, మనసు కోతి లాంటిదని పోల్చారు. ఆ విధంగా తన్ను తాను ఉద్ధరించుకోవడానికి కావలసినటువంటిది ఏమిటి? తన్ను తాను ఉద్ధరించుకోవడానికి, వ్యతిరేకించుకోవడానికి అన్నిట కారణం మనసుకు ఎంత బాధనో ఏమిటిది? తాను అధికారము, హోదా అది చిన్నదైతే చిన్న బోడు కాదు, బ్రతికుండే కంటే చావడమే మంచిది. నా మాట తాగకుంటాయే, నేనన్నట్టు నడవకుంటాయే, నేను నుంచి నేను సాధించుకుంటూ వచ్చినా, నేను చెప్పుకుంటూ వచ్చినా, నేను చెప్పినట్టు నడిచింది, అయిపోయిందిగా, కథం అయిపోయింది, ఎవ్వడు చెప్తే లేకుండా అయిపోయాడు, కిరీటం కింద పడ్డట్టే, రాజ్యం పోయినట్టే అంత బాధ అవుతుంది. దీనికి అది ఎవరు చేస్తున్నారు? మనసే. ఇది ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే, నరనే విజయేశ్వరో దయనాన్నచ పండిత నభక్త ఇంద్రియ నరనే విజయేశ్వరో జయనాన్నచ పండిత నభక్తావ పటుత్వేన నదార్థాచార్థదానత. ఏమన్నాడు? నరనే విజయేశ్వరో, రణరంగ యుద్ధాన్ని గెలిచినంత మాత్రమున ఆయన శూరుడు కాదు. నరనే విజయేశ్వరో ధ్యేయనాన్నచ పండిత, చాలా గ్రంథాలు చదివి ఎన్నో కవిత్వాలు రాసినంత మాత్రాన పండితుడు కాడు అంటున్నారు. నరనే విజయేశ్వరో ధ్యేయనాన్నచ పండిత నవక్త వాక్పటుత్వేన నదాత జాతదాంత. వాక్పటుత్వం ఉన్నంత మాత్రాన వక్త కాడు అంటున్నారు. ఎందుకంటే అది ఎప్పితే వేల మంది పోతుంటారు, ఎంతమంది పోతుంటారు, అయినా వాక్పటుత్వం ఉన్నంత మాత్రాన వక్త కాడు. నవాక్త వాక్పటుత్వేన నదాత జాతదానత. దానము చేసినంత మాత్రాన్నే దాతగాడు. దాతగాడు ఎవరైతే దానం చేస్తూ ఉంటారో ఆ దానం చేసినటువంటి సొత్తు ఎలా సంపాదించాడు? అంత లేబర్లను పెట్టుకొని వాళ్ళని కష్టపెట్టి వాళ్ళతో చేయించుకొని ఏ సొత్తునైతే దానం చేశాడో పేరు ఎవరికొచ్చింది? చేసిన పరమ ఎవరికొచ్చింది తెలుసా? పని చేసిన వాళ్ళు. ఎవడి సొత్తును అయితే ఈయన దోసుకున్నాడో వాడు మాత్రమే ఈ ఫలం, ఈయన చేసినా కానీ ఫలం మాత్రం వాళ్ళకే పోతుంది, సేవ చేసినటువంటి వాళ్ళకే పోతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, దానం చేసినంత మాత్రాన దాత కాడు అంటున్నాడు. ఎటువంటి వాడు దాత అని మళ్ళీ చెప్తున్నాడు. ఇంద్రియాణం జయేశూరో ధర్మం చరతి పండిత హిత ప్రాయోక్త బిర్వక్త దాత సమ్మాన దానత. ఇంద్రియాలను జయించినటువంటి వాడు మాత్రమే శూరుడు. ఇంద్రియాణం జయేశూరో ధర్మం చరతి పండిత. తాను ధర్మంగా నడుచుకున్నటువంటి వాడు పండితుడు. ధర్మం చరతి పండిత ఇంద్రియాణం జయేశ్వరో ధర్మం చరతి పండిత హిత ప్రాయోక్త విరువక్తం. ఎదుటి వారికి మేలును కలిగించేటువంటిది ఎవరు? నువ్వు దానం చేసిన దానివల్ల ఒకడు దానం చేసినటువంటి పైసలు ఏం చేస్తారు తెలుసా? ఇగో ఇక ఆంజనేయ దీక్ష పడుతుడు, ఆయన చెట్ల పెట్టదు ఏడా, ఆంజనేయ గుళ్ళగా చెట్ల పెట్టేస్తే అవి తీసుకొని పోయి వాడు ఇంట్లో కొనిపోయి ఆడుకొని వస్తుంది. నేను కళ్ళారి చూపించుడు. అయితే భీవండిలో ఒక బంగుల పై నుంచి మేము చూస్తున్నాం. చూసుకునేటప్పుడు అవి అడకచ్చుకున్నాడు, ఈ బట్టలు వేసుకున్నాడు, అడకచ్చుకొని కర్రలు గుత్తకాయకి ఏం చేసినట్టు తెలుసా? ఒక అద్దం పట్టింది, బట్టలు తీసింది, బ్యాగులో పెట్టింది, ఎర్రై లోపల అవి బ్యాగులో పెట్టింది. తర్వాత ఏం చేసింది? అడ్డం పట్టింది, బొట్లు తుడిచేస్తాను, బొట్లు తుడిచేసిండు, కళ్ళు గుర్తులు కళ్ళు తాగొచ్చింది. ఇది నేనేం చూసాను. ఇదే కళ్ళు తాగినటువంటి వాడు ఇంటికి పోయి భార్యను బాగా కొడితే ఏమని తిడుతుంది? నీకేం కాడికి కొడుకిచ్చిండురా, వాడి మీద మన్నువాడా, నీకు తాగుమని ఇచ్చిండా, తాగినది కొట్టుమని ఇచ్చిండా అని చెప్పి తప్ప అందులో సారాంశం ఏమి లేదు. అందువల్ల దానం క్షేత్రం ఎరిగి విత్తనం వేయాలి.
పాత్ర నెరిగి దానం చేయాలి. ఎక్కడ చేస్తే మనకు దాని ఫలితం వస్తుంది. నువ్వు ఇచ్చినటువంటి ఇది తిన్నటువంటి అందరూ అన్నదానం చేస్తున్నారు. అన్నదానం సంతార్పణ. సంతార్పణ అనే పదానికి అర్థం ఉందన్నమాట. పూర్వము ఒకప్పుడు ఆ బుద్ధుడి కాలంలో చిన్న చిన్న వాళ్ళే అంతా కూడా సన్యాసం. వాళ్ళ సంతులు అంటే భగవత్ సాన్నిధ్యానికి దగ్గర ఉన్నటువంటి వాళ్ళని సంతులు అంటారు, భక్తులు. ఆ సంతులు వాళ్ళది ఒక తెగేరు పడిపోయింది అనమాట. వాళ్ళ సంతులు అంటే చిన్న పిల్లలే సంతులు. అట్లాంటి వాడు పెద్ద చేసి చెప్పి అదొక కులం ఏర్పడింది. వాళ్ళు భార్య భర్తలు పిల్లలు, అదిగా కులం అయిపోయింది. సంతకు అర్పణ. సంతుల కంటే భక్తులకు మాత్రమే, దేవుడి సేవలో ఉన్నటువంటి భక్తులకు మాత్రమే అన్నార్పణ చేసే దానము అన్నదానం అవుతుంది. కానీ దేవుడి దగ్గర భోజనాలు పెట్టేదంతా అన్నదానం రాదు. ఏమని చెప్తున్నాడు? ధర్మం చరతి పండిత ఇత ప్రాయోక్తి దేవత. హితాన్ని కోరి ఎదుటివాడి హితానికి పనికొచ్చేటువంటి పని చేసి తనకేమైనా లాభం వస్తుందా నష్టం వస్తుందా ఇది ఏది చూడకుండా దానం చేసేటువంటి వాడు దాత. హిత ప్రాయోక్తి విభక్త దాత సమ్మాన దాత. అవసరమై ఉండాలా. తిన్నవాడికి తినబెట్టి మూడదికి నూనె పెడితే ఏం లాభం? అదొక సమయం పడ్డప్పుడు నాకు లేకుంటే నువ్వు పెట్టినావు, నేను ఎవడన్నా పెట్టు అన్నా. కాబట్టి అంటే సరే, ఈ టాపిక్ ఎంతవరకు చెప్పాలి. అదేవిధంగా ఉద్యోగ ఆత్మనాత్మ అంటే మనము చేసే పని ఎంతమంది కొరకు, నా ఇల్లు, నా పిల్లలు, నా కుటుంబము, నా గుండె కొరకే చేస్తున్నా, ఇది నా రక్త సంబంధంలో పనుకుంటున్నావు. కానీ నీకంటే వేరే వాళ్ళందరూ కూడా నీకోసమే చేసుకుంటలేవు. పుట్టి చేతులతో పోవటానికే చప్పట్లు కొడుతున్నావు తప్ప నీ కొరకు ఏం చేసుకుంటావు? అంతా కూడా ఏ తప్పు చేసినా, ఏ పాపం చేసినా, ఎవరిని బాధ పెట్టినా అది వాళ్ళ కొరకే తెచ్చి పెడుతున్నావు. కానీ నీ కొరకే సంపాదించుకుంటున్నావు. నీకు సంపాదించుకునేది నేను, వాళ్ళకు సంపాదించి పెట్టింది నీకు ఒక్క గవ్వ కూడా పనికిరాదు. రానున్నటువంటి జన్మలో అది పనికిరాదు. అందుకని నీ వెంట వచ్చేది ఏదైతుందో దాన్ని సంపాదించు. నువ్వు ఎప్పుడు వింటున్నావు సత్సంగాలు ఎన్ని విన్నా కానీ నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడ పోతాను తెలుసుకోవడానికి ప్రయత్నించు. చేసే కర్మలన్నీ చెయ్యు, తప్పకుండా చెయ్యు. గృహ నిర్మాణం అంతా చేయకుంటే నడవదు. పిల్లలు అన్నప్పుడు పిల్లలకు తగినటువంటి వ్యవస్థ చెయ్యు, చేయకపోతే నడది. చేస్తూ కూడా నేను ఎక్కడున్నా? నేను ఒక సత్రంలో ఉన్నా. ఇది సత్రము ఎవరిది? దేవుడి సత్రంలో ఉన్నా. పిల్లలని తెగలు దేవుడి బిడ్డలే. ఇది దేవుడి బిడ్డనే. నా భార్య దేవుడి బిడ్డనే. నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడి బిడ్డలే. వీళ్ళందరికీ దేవుడు విధించినటువంటి సేవ నేను చేస్తున్నానే సేవభావంతో ఉండు. నా అనుకుంటాడు. ఎవరిని అయిండు? ఎందరు ఉన్నారు? అందువల్ల నా లేదు నీ లేదు. నన్ను తాను ఉద్ధరించుకోవాలని అంటే ఏం చేయాలి? ఒక ఆయన భర్త అమాయకుడు ఉంటాడు. ఇక భర్త కూడా అమాయకుడు ఉన్నాడని భార్య కూడా అమాయకురాలు ఉంటే ఎట్లా అనే పరిస్థితి. అందుకొరకు భార్య హుషారు ఉంటుంది అనుకో, ఏడుతాడైంది ఏం జాగ్రత్త అంత భార్య మీరు అది పట్టించుకోకపోయి ఇది చేపిస్తారు. అందువల్ల వాళ్ళ పాత్ర కూడా ఉంటుంది, మన పాత్ర కూడా ఉంటుంది. సాధ్యమైనంత వరకు